దళిత సింహగర్జన జరుపుతున్నటువంటి హర్ష కుమార్ గారికి మా యొక్క మా యొక్క పూర్తి మద్దతును తెలియజేయడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాము. ఇప్పుడు నేటి రోజున ప్రభుత్వం జరుపుతున్నటువంటి దళితులపై జరుపుతున్నటువంటి దమనకాండ, అత్యాచారాలు, ప్రభుత్వం చర్యలు లేకపోవడం వల్ల వాటిని నిరసిస్తూ మాజీ ఎంపీ హర్ష కుమార్ గారిని నిర్వహిస్తున్న సింహగర్జనకు తూర్పుగోదావరి జిల్లాలోనే కాకుండా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి బీసీలు అందరూ సపోర్ట్ చేయాలని మేము కోరుతున్నాము. ఎందుకంటే దళితుల సమస్యలు, బీసీల సమస్యలు ఒకటే. బీసీల మీద కూడా అనేకమైన దాడులు జరిగినాయి. ఈ ప్రభుత్వంలో ఏది కూడా పరిష్కారం కాలేదు. ఎక్కడా కూడా ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకోవడం జరగలేదు. దాన్ని మేము బీసీలుగా అడగలేకపోయేవాళ్ళం. నేటి రోజున హర్షకుమార్ ధైర్యంతో నేనున్నాను, దళితుల సమస్యల పట్ల పోరాడతాననేసి ముందుకొచ్చిన సందర్భంగా వారికి మేము మద్దతు ఇవ్వాలని, అలాగనే ఆ దళిత సింహగర్జన సభ 100% సక్సెస్ అవ్వాలని మేము కోరుకుంటున్నాము. అలాగే జిల్లాలో ఉన్నటువంటి, రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలు అందరూ ఆ సభలో పాల్గొని సభను జయప్రదం చేయవలసిందిగా మేము కోరుతున్నాము. రేపు జరగబోయే దళిత సింహగర్జనలో ద్వారా ఇప్పటికే లేట్ అయిందని మా తాతబ్బాయి గౌరవాధ్యక్షులు చెప్పడం జరిగింది. సింహగర్జన పెట్టడం ఇప్పటికైనా సింహగర్జన ద్వారా డాక్టర్ సుధాకర్ గారు విశాఖపట్నం ఎంత అన్యాయమో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. పాపం ఆయన మాస్క్ అడిగినందుకు చంపేదాకా వెంటాడారు. అలాగనే సీతానగరాన్ని ఇసుక తోలితే ఇసుకను అడ్డుకున్నందుకు, అక్రమ ఇసుకను అడ్డుకున్నందుకు పోలీస్ స్టేషన్లో గుండు చేయించడం అంటే ఇది భారతదేశంలో ఎక్కడ జరిగి ఉండదు. పోలీసు వ్యవస్థ వైఫల్యానికి అయినా చర్యలు లేవు. అలాగే రాజానగరాన్ని దళిత అమ్మాయిని కొన్ని రోజుల పాటు కొంతమంది యువకులు అత్యాచారం జరిపి పోలీస్ స్టేషన్ దగ్గర పడేస్తే ఇప్పటికి ఇంకా చర్యలు తీసుకోలేదు. ఏ విధమైన చర్య తీసుకోలేదు, ఏమీ జరగలేదు. అలాగనే కడపలో ఒక యానిమల్ హస్బెండరీ డాక్టర్ గారిని చంపేస్తే డిప్యూటీ డైరెక్టర్ని ఏమీ లేదు. అలాగే ఒక అనంతపూర్ ఒక డాక్టర్ ఆమెని హింసిస్తే ఏమీ లేదు. ఇలాంటి సమస్యలు చెప్పుకొస్తే కోకొల్లలో ఎన్నో విధాలుగా దళితుల మీద దాడులు, బీసీల మీద దాడులు జరిగినాయి ఈ కాలంలో. ఇదంతా అమానుషమైనటువంటి విధానం. వీటిని రేపు సింహగర్జనలో చర్చించి తగినటువంటి చర్యలు తీసుకునేటట్టు ప్రణాళిక తయారు చేస్తారనేసి ఆశిస్తూ రేపు జరిగే సింహగర్జనకు బీసీ సంఘం మద్దతు ఇస్తుందని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. జై బీసీ. నీవు ఈ రోజున దళితుల సింహగర్జన అన్నావు. ఓకే, బీసీలు కూడా నీకు వస్తాదు పలుకుతున్నాం. ఎందుకు? దళితులు ఒక్కడే కాదు, బీసీలు కూడా బాగా వెనకబడి ఉన్నారు. బీసీల మీద కూడా దాడులు జరుగుతున్నాయి, ఎస్సీల మీద కూడా దాడులు జరుగుతున్నాయి. అది ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? 20% ఉన్న వాళ్ళు 80% ఉన్న వాళ్ళ మీద దాడులు జరుగుతున్నాయంటే మరి ఇవాళ నువ్వు రోడ్డు మీదకి వచ్చావు. ఇంతకు ముందు నుంచి కూడా అనేక దాడులు ఎస్సీలకి బీసీలకి జరిగాయి. వాటిని ఖండించాలి కదా. అప్పుడే నువ్వు
మొగ్గప్పుడే మనం చేయాలి దాన్ని. దాన్ని ఫలప్రదం చేయాలి అంటే ప్రతి దళితుడు, ప్రతి బీసీ ఏకం కావాలి. చట్టసభల్లో మనం అడుగు పెట్టాలి. ఈవేళ నువ్వు చేసిన ఉద్యమానికి మేమంతా పూర్తి సమర్థన ఎందుకు సమర్థిస్తున్నాం అంటే చట్టసభల్లో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీసు ఏకమయ్యి చట్టసభల్లో అడుగు పెట్టగలిగితే ప్రతి రాష్ట్రంలో చీఫ్ మినిస్టర్ మనమే ఉంటాం. కేరళలో బీసీ చీఫ్ మినిస్టర్, తమిళనాడులో బీసీ చీఫ్ మినిస్టర్, కర్ణాటకలో బీసీ చీఫ్ మినిస్టర్. మనం ఎందుకు కాకూడదు? ఇది ఐక్యత మీద ఆధారపడిన క్వశ్చన్. మేము చేసే ఉద్యమాలకి మీరు చేయూతవ్వండి. మీరు చేసే ఉద్యమాలకి అహర్నిశాలు మేము శ్రమిస్తాం. మేము వెనక ఉండి మిమ్మల్ని చీఫ్ మినిస్టర్గా చేస్తాం. బీసీలందరూ ఒక దళితుడి చీఫ్ మినిస్టర్ చేస్తాం. ఇక్కడ మీరు కలిసి రండి, బీసీలతో చేయి కలపండి, చేయి కలిపి ముందుకెళ్దాం. జై బీసీ, జై దళితులు. అలాగే ఈరోజు సింహగర్జన అని చెప్పి మన హర్ష్ కుమార్ గారు సింహంలాగా రేపు జరగబోయే గర్జన పెట్టారు. ఇదే సింహగర్జనలో హర్ష్ కుమార్ గారు దళితుల గురించి ఎన్నో సంవత్సరాల ముందుకి ఒక అడుగు ముందుకేసే బీసీ ఎస్సీల గురించి ఫైట్ చేస్తున్నారు. అలాగే ఆ హర్ష్ కుమార్ గారు ఈ రేపు జరిగే సింహగర్జన కూడా బీసీలు మద్దతు, మా బీసీ సంక్షేమ సంఘం తరఫున మేము కూడా మద్దతు తెలుపుతున్నాం. జై బీసీ, జై బీసీ. దళిత సింహగర్జన అనేటువంటి కార్యక్రమాన్ని మొదలుపెట్టినటువంటి హర్ష్ కుమార్కి ఈ బీసీ సంఘాలందరూ కూడా మీకు సపోర్ట్గా చేయడం కోసం మీకు సహాయ సహకారాలుగా ఉంటారని చెప్పేసి ఈరోజు ప్రెస్ ద్వారాగా మీకు తెలియజేస్తున్నాం. నా పేరు ముత్తుల సుబ్రహ్మణ్యం, రంగంపేట మండలం, అనపర్తి కాన్స్టిట్యున్సీ అండి. మరి నా ముందు మన మేడిశెట్టి తాతబ్బాయి గారు చాలా తీవ్రమైనటువంటి మాటని ప్రెస్ ద్వారాగా మరి ఈనాడు రిలీజ్ చేయడం జరిగింది. దాన్ని 100% కూడా బీసీలంతా కూడా మేము సపోర్ట్గా నిలబడతామని చెప్పేసి నేను కూడా మళ్ళీ ఆ స్వాదం వినిపిస్తున్నాను. ఇచ్చేదంటే రాజ్యాధికారి వచ్చినాటి నుంచి ఈనాడు వరకు కూడా బీసీలు జరిగేటటువంటి అన్యాయాల్ని ఎదుర్కొని ఈరోజు ఎస్సీలకి సీఎంగా మేము దళితుల్లో నిలబెట్టడానికి బీసీ సంఘాలను కూడా సపోర్ట్ ఉంటామని చెప్పేసి తెలియజేస్తూ, బీసీలకి మీరు చేసేటటువంటిది ఏంటంటే అసెంబ్లీలో, పార్లమెంట్లో ఎస్సీలకి ఎస్టీలకి ఏ విధంగా అయితే రిజర్వేషన్ అనేటువంటి బిల్లుని పాస్ చేశారో అదేవిధంగా ఎస్సీ సోదరులు మాకు ప్రకటన చేస్తే బీసీలు కూడా మీకు అండగా ఉండి ఈ దళితుల యొక్క ఒక నాయకుడిని ఒక సీఎంగా ప్రమోట్ చేయడానికి మేము ఇవాళ ఈ ప్రెస్ ద్వారా తెలియజేస్తున్నాం కాబట్టి ఆలోచనలు కోరుతున్నాం. మా అధ్యక్షులు రామారావు గారి ఆధ్వర్యంలో ఈ సమావేశం జరగడం చాలా ఆనందంగా ఉంది. అలాగే మాజీ ఎంపీ హర్ష్ కుమార్ గారు దళిత సింహగర్జన అనే కార్యక్రమం రేపు 11వ తారీఖు రేపు ఆదివారం చేపట్టడం జరిగింది. ఆ కార్యక్రమం ఎంతో గొప్పగా విజయవంతం చేయడానికి ఈ బీసీ సంఘం నుంచి బీసీ కమిటీ మొత్తం సంఘం పెద్దలు అందరూ కూడా గ్రామాల వారీగా కూడా బీసీ యువకుల నుంచి అందరినీ కూడా ఈ సింహగర్జన కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి మా వంతు సాయం మేము చేస్తాం. అలాగే ప్రతిపక్ష పార్టీ కానీ అధికార పక్షం పార్టీ కానీ బీసీలను మైనార్టీ వర్గాల మీద ఏ విధమైన దాడులు జరిగినా రాబోయే ఎలక్షన్లో బీసీ కులాలు, ఎస్సీ ఎస్టీ కులాలు అన్నీ ఏకమై ఎదుర్కొనే విధానం చాలా భయంకరంగా ఉంటుందని
ఈ సమావేశంగా తెలియపరుస్తున్నాను. జయప్రదం కావాలి. జై బీసీ.